100 రోజుల్లోనే 6 గ్యారెంటీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలోని మంగళగూడెంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు తెచ్చి తెలంగాణ నెత్తిన పెట్టిందని మండిపడ్డారు. అప్పు తెచ్చిన నిధులను సద్వినియోగం చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి విలాసాలు భోగాల కోసం ప్రజల సొమ్మును వృధా చేశారని ఆరోపించారు పొంగులేటి. గత ప్రభుత్వం అదేం పట్టించుకోలే. నాకు అధికారం ఉంది కదా, సంతకం పెడితే డబ్బులు వస్తాయి కదా, ఆ అప్పు ఎంత చేశానన్నది ముఖ్యం కాదు, ఆ అప్పు పేదవాడికి అందించామన్నది ముఖ్యం కాదు, పేదవాడికి ఏం సాయం చేశామన్నది ముఖ్యం కాదు. నా కోరిక, ఆనాటి ముఖ్యమంత్రి గారి కోరిక ఏంటయ్యా అంటే మంచిగా ఆయన ఉండడానికి ఒక ఇల్లు కట్టుకోవాలి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టిన ఇల్లు ఉంది, ఆ ఇల్లు పనికి రాలేదట. ఆ ఇల్లును పక్కన పెట్టి ఒక తాజ్మహల్ టైప్ లో అప్పు చేసి మనందరి సొమ్ముతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. పేదవాడికి ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారు నేను కూర్చొని ఆలోచించాం, డబుల్ బెడ్రూమ్ ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చారు అంటే 900 ఇచ్చారట. ఏంది కలెక్టర్ గారు అంటే ఆనాడు ప్రభుత్వానికి పేదవాళ్ళ మీద ఉన్న ప్రేమ